ఇక్కడ నా ఒకటి చూపాను, ఆయన చెప్పిన పని చేశాడని చూపించాను. నేను ఒప్పుకుంటాను. కొంచెం దూరం ఓకే. అంటే మొత్తానికి చెప్పిన ఏవి చేయలేదంటారు. చేయలేదన్న. ఇక్కడ నీకు కనపడుతుంటే నేను చెప్తా, కనపడాలే కదా. ఉద్యోగాలు ఏంది, ఏదో హామీ ఇచ్చాడు. ఉద్యోగాలు సంవత్సరం క్యాలెండర్ వదులుతాను. ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వచ్చాయి. ఎవరైనా జాబ్ నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర కదన్న అది, మరి డిగ్రీ అయిపోయింది అది. బయటికి హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ నాకేమి. సరే, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు అన్న? నాకేమనన్నా, ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమనండి. జాబ్ క్యాలెండర్ ఇచ్చా అన్నాడు కదా, నిలబెట్టమని ఛాలెంజ్ ఇస్తున్నా. ఓకే. ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఎవరైనా చూపించమని చూసుకుంటా. అంటే ఇక్కడ నువ్వు ఈ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నావా, లేకపోతే జగన్ పోటీ మాట్లాడుతున్నావా? పార్టీ తక్కువ చేయలేదన్న. నీకు హామీలు ఇచ్చినట్టు ఎగ్జామ్ నిలబెట్టాడన్నా. నీకు 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్న. ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది, ఇక్కడికి వచ్చినా ఎందుకు వచ్చినా అంటున్నావు కదా. పని చేసుకుంటున్నాను. నిమిషం, ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా. మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు? మరి గతగా నీకు హామీలు ఇచ్చాడు. నీకు హామీలలో జాబులు ఇచ్చాడు. ఎందుకు ఇలా చెప్పు, ఇక్కడ ఇలా చెప్పు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, జాబులు ఇవ్వలేదు అంటున్నాను. క్వారంటైన్ ఇవి పెట్టాడు కదా, క్వారంటైన్ అవన్నీ పెట్టాడు. ఇక్కడ జాబులు ఎందుకు ఇవ్వలేదు? 1,50,000 పైన ఇచ్చాడు కదా జాబ్. అంటే ఇప్పుడు నేనెందుకు వచ్చినా అది కూడా మళ్ళీ తీసేస్తానని చెప్పి, వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళీ వాళ్ళని తీసేసి మళ్ళీ జాబులు ఇస్తున్నాడు. అదేనా న్యాయమన్నా? అంటే అప్పుడు చేసిన దిశ చట్టం ఎందుకు తీసేశాడన్న? ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం, అది ఎందుకు తీసేశాడు చెప్పండి. ఈ క్వశ్చన్లకు సమాధానం ఇస్తే నేను ముందుకు వచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మీ మీ డిమాండ్స్ ఏంటి అది చెప్పండి. నా డిమాండ్ ఏంటో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోమని, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. జాబ్ ఉద్యోగాలను చేయమన్నాడు. ఏవైతే చెప్పాడు అవన్నీ చేయమన్నా. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అర్హత ఉంది, సీఎం అర్హత ఎవ్వరికి లేదు. నేను చెప్తే మౌనవాదిని చెప్తా. ఒక్కటే మాటే, దమ్ము అంటే మామూలు ఇచ్చాడు, ప్రజల పక్క ఉండాలి, చేసి చూపించమనండి. మళ్ళా మాట ఇక్కడ నా ఒకటి చూపాను, ఆయన చెప్పిన పని చేశాడని చూపించమని నేను ఒప్పుకుంటాను. కొంచెం దూరం. ఓకే. అంటే మొత్తానికి చెప్పిన ఏవి చేయలేదంటారు. చేయలేదన్న. ఇక్కడ నీకు కనపడుతుంటే నేను చెప్తా, కనపడాలే కదా. ఉద్యోగాలు ఏంది, ఏదో హామీ ఇచ్చాడు. ఉద్యోగాలు సంవత్సరం క్యాలెండర్ వదులుతాను. ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వచ్చాయి. ఎవరైనా జాబ్ నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర కదన్న అది, మరి డిగ్రీ అయిపోయింది అది. బయటికి హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ నాకేమి. సరే, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు అన్న? నాకేమనన్నా, ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమనండి. జాబ్ క్యాలెండర్ ఇచ్చా అన్నాడు కదా, నిలబెట్టమని ఛాలెంజ్ ఇస్తున్నా. ఓకే. ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఎవరైనా చూపించమని చూసుకుంటా. అంటే ఇక్కడ నువ్వు ఈ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నావా, లేకపోతే జగన్ పోటీ మాట్లాడుతున్నావా? పార్టీ తక్కువ చేయలేదన్న. నీకు హామీలు ఇచ్చినట్టు ఎగ్జామ్ నిలబెట్టాడన్నా. నీకు 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్న. ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది, ఇక్కడికి వచ్చినా ఎందుకు వచ్చినా అంటున్నావు కదా. పని చేసుకుంటున్నాను. నిమిషం, ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా. మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు? మరి గతగా నీకు హామీలు ఇచ్చాడు. నీకు హామీలలో జాబులు ఇచ్చాడు. ఎందుకు ఇలా చెప్పు, ఇక్కడ ఇలా చెప్పు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, జాబులు ఇవ్వలేదు అంటున్నాను. క్వారంటైన్ ఇవి పెట్టాడు కదా, క్వారంటైన్ అవన్నీ పెట్టాడు. ఇక్కడ జాబులు ఎందుకు ఇవ్వలేదు? 1,50,000 పైన ఇచ్చాడు కదా జాబ్. అంటే ఇప్పుడు నేనెందుకు వచ్చినా అది కూడా మళ్ళీ తీసేస్తానని చెప్పి, వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళీ వాళ్ళని తీసేసి మళ్ళీ జాబులు ఇస్తున్నాడు. అదేనా న్యాయమన్నా? అంటే అప్పుడు చేసిన దిశ చట్టం ఎందుకు తీసేశాడన్న? ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం, అది ఎందుకు తీసేశాడు చెప్పండి. ఈ క్వశ్చన్లకు సమాధానం ఇస్తే నేను ముందుకు వచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మీ డిమాండ్స్ ఏంటి అది చెప్పండి. నా డిమాండ్ ఏంటో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోమని, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. జాబ్ ఉద్యోగాలను చేయమన్నాడు. ఏవైతే చెప్పాడో అవన్నీ చేయమన్నా. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అర్హత ఉంది, సీఎం అర్హత ఎవ్వరికి లేదు. నేను చెప్తే మౌనవాదిని చెప్తా. ఒక్కటే మాటే, దమ్ము అంటే మామూలు ఇచ్చాడు, ప్రజల పక్క ఉండాలి, చేసి చూపించమనండి. మళ్ళా మాట ఇక్కడ నా ఒకటి చూపాను, ఆయన చెప్పిన పని చేశాడని చూపించమని నేను ఒప్పుకుంటాను. కొంచెం దూరం. ఓకే. అంటే మొత్తానికి చెప్పిన ఏవి చేయలేదంటారు. చేయలేదన్న. ఇక్కడ నీకు కనపడుతుంటే నేను చెప్తా, కనపడాలే కదా.
ఉద్యోగాలు ఏంది ఏదో హామీ ఇచ్చాడు ఉద్యోగాలు సంవత్సరం క్యాలెండర్ వదులుతాను ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వచ్చాయి ఎవరైనా జాబ్ నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది ఆంధ్ర కదా నాది మరి డిగ్రీ అయిపోయింది నాది బయటికి హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ నాకేమి సరే ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు అది చెప్పు. అన్న నాకేమనన్నా ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమనండి జాబ్ క్యాలెండర్ ఇచ్చా అన్నాడు కదా ఇవ్వమన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని. నిలబెట్టమన్నా ఛాలెంజ్ ఇస్తున్నా ఓకే అదే ఎవరైనా సరే ఛాలెంజ్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఎవరైనా చూపించమని చూసుకుంటా. అంటే ఇక్కడ నువ్వు ఈ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నావా లేకపోతే జగన్ పోడి మాట్లాడుతున్నావా? పార్టీ తక్కువ చేయలేదన్నా నీకు హామీలు ఇచ్చినట్టు ఎగ్జామ్ నిలబెట్టాడన్నా నీకు 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్నా సరే ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది ఇక్కడికి వచ్చినా ఎందుకు వచ్చినా అంటున్నావు కదా, నేను పని చేసుకుంటున్నాను నిమిషం ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా, మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు? మరి గతగా నీకు హామీలు ఇచ్చాడు నీకు హామీలలో జాబులు ఇచ్చాడు ఎందుకు ఇలా చెప్పు ఇక్కడ ఇలా చెప్పు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా నేను అన్నా ఎందుకు నువ్వు అన్నావు వచ్చినా? కదా జాబులు ఇవ్వలేదు అంటున్నావు ఈ క్వారంటైన్ ఇవి పెట్టాడు కదా క్వారంటైన్ అవన్నీ పెట్టాడు కదా ఇక్కడ జాబులు ఎందుకు ఇవ్వలేదు 1,50,000 పైన ఇచ్చాడు కదా జాబ్ అంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా నువ్వు అంటున్నావు కదా. అది కూడా మళ్ళీ తీసేస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళీ వాళ్ళని పెట్టి వాళ్ళని తీసేసి మళ్ళీ జాబులు ఇస్తున్నాడు అదేనా నేనేమన్నా అంటే అప్పుడు చేసిన దిశ చట్టం ఎందుకు తీసేసాడు దిశ చట్టం ఎందుకు తీసేసాడన్నా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం అది ఎందుకు తీసేసాడు చెప్పండి ఈ క్వశ్చన్లకు సమాధానం ఇస్తే నేను ముందుకు వచ్చేసుకున్నాను. ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ మీ హామీ అంటే మీ డిమాండ్స్ ఏంటి అది చెప్పండి. నా డిమాండ్ ఏంటో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోమని జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు జాబ్ ఉద్యోగాలను చేయమన్నాడు ఏవైతే చెప్పాడో అవన్నీ చేయమన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి అర్హత ఉంది సీఎం అర్హత అయ్యేది ఎవ్వరికి లేదు నేను చెప్తే మౌనవాదిని చెప్తా ఒక్కటే మాటే దమ్ము అంటే మామూలు ఇచ్చాడు ప్రజల పక్క ఉండాలి చేసి చూపించమనండి మళ్ళా మాట